సార్ మనం ఇప్పుడు ఈ యాదగిరిగుట్ట చుట్టుపక్కల ప్రాంతాలలో మనం చూస్తున్నాం, చాలా మంది అగ్రికల్చరల్ ల్యాండ్స్ లో ఒక చిన్న ఫామ్ హౌస్ టైప్ ఒకటి చిన్న కంటైనర్ హౌస్ లాంటిది కడతారు. అక్కడ కొన్ని శ్రీగంధం 20 years 30 years లైఫ్ స్పాన్ ఉండే చెట్లు ఉంటాయి కదా, వాటిని ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్న 4 గుంటలు 3 గుంటలు మీకు ఫామ్ హౌస్ ఉంటుంది, మీకు ఒక ఎగ్జాటిక్ ప్లాంట్స్ అని పెడుతుంటాము చెప్తుంటారు. ఇది మీరు చెప్పిన కేటగిరీకి వస్తుంది. ఈ ఏదైతే ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ ఉన్నాయో ప్లాట్లను కస్టమర్లు చేస్తారు, బట్ 40% ల్యాండ్ ఓనర్ పేరు మీదనే ఉంటుంది. సో ఈ శ్రీగంధం చెట్లు ఈ ప్లాట్ లో వేసి డెవలప్ చేస్తారు. అది లేఅవుట్ అని చెప్పి ఎక్కడ ఉండదుగా, ఇది ప్లాట్ అని రికగ్నైజ్ చేయబడి ఉండాలి. అదే ఫామ్ ల్యాండ్ లో అలా ఉండదు. ఓకే, సో ఆ ల్యాండ్ రేపన్నాడు మీ పిల్లలో నా పిల్లలో వస్తారు, వాళ్ళ రికార్డ్స్ ప్రకారమే పోతారు. రికార్డ్స్ లో ఏముంటుంది, ఇది ఒక వ్యవసాయ భూమి. వ్యవసాయ భూమిలో ఈ పార్ట్ ఏమో మీ పేరు మీద ఉంటుంది, నా పిల్లల దగ్గర ఏముంటది ప్లాట్ పార్ట్ ఉంటుంది, మీ పిల్లల దగ్గర ఏముంటుంది రోడ్స్ పార్ట్ ఉంటుంది. రెండు వ్యవసాయ భూములే. అవును, ఇది నేను దున్నుకుంటా, అది నువ్వు దున్నుకో. అవును, అంతే కదా. అంతే అంతే. కానీ దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ప్లాట్ తో పాటు రోడ్డును కూడా మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మనం ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే డెవలపర్ ఉన్నారో ఆయన పేరు మీద 1 సెంటు భూమి కూడా ఉండకూడదు.